నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ స్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పేర్గాంచిన క్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ, బలభద్ర, సుభద్ర స్వామివార్లు కొలువై ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పూరి శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. तस्य लोक प्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पाप भयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो भगवान् देवकी. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒడిషా రాష్ట్రంలో పూరి జిల్లాలో ఉంది. సర్వదా శ్రీ జగన్నాథ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న పూరి దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్య కార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్య భగవానుడు, నిత్యము కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరి ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైందో ఇతమిద్దమైన ఆధారాలేవీ లేకపోయినప్పటికీ అనంతబర్మన్ చోడ గంగదేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందు ఆలయ ప్రాంగణంలో శుచి, శుభ్రతలు పాటిస్తూ స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు.
సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. అలాంటి మహిమాన్వితమైన పూరీ క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి బయలుదేరుతారు. అత్యంత పురాతనమైందిగా ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న పూరీ శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంతబర్మన్ చోడగంగదేవుడనే రాజు కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతుంది. అలాగే మాళవరాజగు ఇంద్రద్యుమ్న రాజు శ్రీ జగన్నాథ స్వామికి ఒక ఆలయాన్ని కట్టించాడని, అదే శ్రీ జగన్నాథుని మొదటి మందిరమని చెప్పబడుతుంది. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి గురించి విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం తదితర పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే అనేక శాసనాలలో ఈ ఆలయం గురించి విశేషంగా ప్రస్తావించారు. కపిలాసపు శిలాశాసనం, నాగపూర్ శిలాశాసనం, గోవిందపురం శిలాశాసనం తదితర శాసనాల్లో ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పొందుపరచడం జరిగింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్ర దేవతల దివ్యమంగళ రూపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. దేశంలోనే ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుంటారు. అనంతరం ఆలయ సింహద్వారానికి చేరుకుంటారు. సింహద్వారానికి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే స్వామిని నేరుగా చూసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో జగన్నాథ స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో 22 మెట్లు దర్శనమిస్తాయి. వీటిని బహిసీ సహోచా అని పిలుస్తారు. ఈ మెట్లను దాటుకుని ముందుకు వెళితే కాశీ విశ్వనాథుడు, శ్రీరామచంద్రుడు, అభయ నృసింహుడు, సిద్ధి వినాయకుడు, రాధా గోవిందుల చిన్న మందిరాలు దర్శనమిస్తాయి. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపజేస్తాయి. గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను దర్శించుకుని
అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సలలితం సమస్త సద్గుణోన్నతం సమస్త దేవతాద్భుతం సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం